దేశంలో వ్యవసాయ రంగం తర్వాత చేనేత రంగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర, తెలంగాణలో ఈ రంగానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎంతో కాలంగా ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజానికి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అదేవిధంగా వారికి రావాల్సినటువంటి దామాషా సంబంధించినటువంటి విషయాలు చర్చించడానికి ఏప్రిల్లో మంగళగిరిలో భారీ చేనేత మహాసభ నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు జగ్గారపు శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ గారితో పాటు అనేక మంది నాయకులను ఆహ్వానించినట్టు ఆయన తెలియజేశారు. కావాలి కంపల్సరీ. ఇప్పుడు మేము అన్నింటిలో కూడా ముందే ఉన్నాం. ప్రతి చోట కూడా ఓటు బ్యాంక్ ఉంది మాకు. 22 జిల్లాల్లో మేము 22 నియోజకవర్గాల్లో బలంగా ఉన్నాము. మరి అలాంటప్పుడు ఇప్పుడు 30%, 40%, 49% ఓటు బ్యాంక్ కూడా ఉన్న ఏరియాలు ఉన్నాయి. అలాంటి చోట మరి మాకు ప్రాధాన్యత ఇవ్వాలనే దాని మీద ఒకటి. రెండోది, ఇవాళ మేము గర్జనగా పెట్టట్లేదు. ఇది కేవలం పద్మశాలి మహాసభ. ఈ పద్మశాలి మహాసభలో మేము చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారిని, మరి మంగళగిరి శాసనసభ్యులు మంత్రివర్యులు నారా లోకేష్ గారిని, మేము అట్లాగే బీజేపీ సంబంధించిన అధ్యక్షులు మాధవ్ గారిని కలిశాము. అలాగే లోకేష్ గారిని కలిశాము. వారికి ఒక 4 డేట్లు ఇచ్చాము. ఏప్రిల్ నెలలో పద్మశాలి మహాసభ పెడుతున్నాం సార్, సుమారు 2 లక్షల మంది తక్కువ లేకుండా చేస్తాం సార్ అని వారికి డేట్ అడిగాము. వారికి మేము ఏప్రిల్ 5వ తారీఖు, 12వ తారీఖు, 19వ తారీఖు, 26వ తారీఖు 4 ఆదివారాలు చెప్పాం. ఈ 4 ఆదివారాలు ఏదైనా ఒకటి కన్ఫర్మ్ చేయమన్నారు. అది ఈ వారం చేస్తా అన్నారు. ప్రోగ్రాం కన్ఫర్మ్ అయ్యాక రాష్ట్ర పర్యటన కూడా సాధించి మేము 2 లక్షలకి ఏమాత్రం తక్కువ లేకుండా ఇంకా పైన ఎక్కువ వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేసి ఈ యొక్క పద్మశాలి ఉనికి అనేది ప్రభుత్వాలకి, ప్రతిపక్షాలకి తెలియపరిచే విధంగా ప్రయత్నం చేస్తాం.